సార్ ట్రంప్ ఎవరి పక్షం సార్? రష్యా పక్షమా లేకపోతే ఉక్రెయిన్ పక్షమా? అండ్ ట్రంప్ నిజంగా ఈ యుద్ధం ఆగాలని కోరుకుంటూ ఉన్నారా సార్? ట్రంప్ ఏం ఆశిస్తూ ఉన్నారు? ఈ చర్చల సరళి చూస్తే ఏమనిపిస్తోంది? అంటే మీరు అడిగిన ప్రశ్నలు మొదటిది ఎవరి పక్షం అంటే ట్రంప్ తన పక్షమే, కాదంటే అమెరికా పక్షం. ఫస్ట్ తన పక్షం, తర్వాత అమెరికా పక్షం. ఇక యూరప్ పక్షమా, ఉక్రెయిన్ పక్షమా, రష్యా పక్షమా, భారత్ పక్షమా, పాకిస్తాన్ పక్షమా, చైనా పక్షమా అంటూ ఉండడు. ట్రంప్ ఈజ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ అమెరికా. ఫర్ అమెరికా కూడా ఎందుకు, అది కూడా ఫర్ హిమ్సెల్ఫే. అందువల్ల ట్రంప్ ఏదైనా ట్రాన్సాక్షనల్ లీడర్, అంటే తనకేమి లాభం, తన దేశానికి ఏం లాభం, తన దేశానికి లాభం కావడం వల్ల తనకు లాభం అని. సో అందువల్ల ట్రంప్ వైఖరి దేనిపైనైనా అదే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ట్రంప్కి ఇప్పుడు కావాల్సింది ఏంటి? మీరు అడిగిన రెండో క్వశ్చన్, యుద్ధం ట్రంప్ ఆపాలని కోరుకుంటున్నాడు, ఖచ్చితంగా ఆపాలని కోరుకుంటున్నాడు, అందులో అనుమానమే లేదు. కానీ ఎందుకు ఆపాలని కోరుకుంటున్నాడు, ఎలా ఆపాలని కోరుకుంటున్నాడు అన్నదే క్వశ్చన్. ఎందుకు ఆపాలని కోరుకుంటున్నాడంటే పైకి ఏం చెప్తున్నాడు, నాకు ఉక్రెయిన్లో ప్రాణాలు, రష్యాలో ఉక్రెయిన్లో సామాన్యుల ప్రాణాలు పోతుంటే నేను భరించలేకపోతున్నాను, అందువల్ల ఈ ప్రాణాలు పోవద్దు అంటే యుద్ధం ఆగాలి అని ఒక శాంతి దూత వచనాలు పలుకుతున్నాడు. కానీ రియాలిటీ ఏంటి? ఎంత తొందరగా యుద్ధం ఆగితే తనకు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది. ఎందుకంటే అక్టోబర్లో నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. ఈలోగా యుద్ధం ఆగాలి, ఆగితే తాను నోబెల్ పీస్ ప్రైజ్కి ఎలిజిబుల్ అవుతాను. ఎందుకంటే ఆల్రెడీ ఆర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం ఆపాడు. ఆర్మేనియా, అజర్బైజాన్లు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నాయి. ఇండియా పాకిస్తాన్ వార్ ఆపానని చెప్పుకుంటున్నాడు. పాకిస్తాన్ ఏకంగా ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి ప్రతిపాదించింది. కాంబోడియా, థాయిలాండ్ యుద్ధం ఆపాడు. కాంబోడియా కూడా ట్రంప్కు నోబెల్ ప్రైజ్ రావాలి అంటున్నాడు. కనుక రష్యా ఉక్రెయిన్ వార్ ఆగితే తనకు నోబెల్ ప్రైజ్ వస్తుంది కనుక ఆగాలని కోరుకుంటున్నాడు. ఆగాలని ఎందుకు కోరుకుంటున్నాడు? ఉక్రెయిన్కి అన్యాయం జరుగుతుంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి అనేది కాదు, తన గ్లోబల్ రికగ్నిషన్ కొరకు ఆగాలని కోరుకుంటుంది. నేను అనడమే కాదు, తాజాగా లేటెస్ట్గా నాటో అడ్వైజర్ అన్నాడు, ట్రంప్ వాంట్స్ దిస్ వార్ టు ఎండ్, నాట్ జస్ట్ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ఉక్రెయినియన్ పీపుల్ బట్ ఫర్ ఎ గ్లోబల్ రికగ్నిషన్ అంటున్నాడు. అందువల్ల తన ప్రపంచ గుర్తింపు కొరకు యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాడు. ఎలా ఆగాలని కోరుకుంటున్నాడు? తనకే బాధ్యత లేకుండా, భవిష్యత్తులో కూడా తనకే బాధ్యత లేకుండా, అమెరికా పైన ఇప్పుడున్న బాధ్యత కూడా యూరప్ తీసుకొని తాను చేతులు దులుపుకొని కంప్లీట్గా ఆ రకంగా యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాడు. అంటే భవిష్యత్తులో ఉక్రెయిన్కి ఇచ్చే సెక్యూరిటీ కూడా ట్రంప్కి ఒక బిజినెస్ ఆపర్చునిటీ లాగా కనబడుతుంది. అంటే పోస్ట్ వార్ ఉక్రెయిన్ కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీగా యూరప్ అమెరికా దగ్గర ఆయుధాలు కొని ఆ భారాన్ని మోసి ఉక్రెయిన్కు సహాయం చేయాలి. ఇది జేడీ వ్యాన్స్ ఓపెన్గానే చెప్పాడు. తాను ఈ యుద్ధం ఆపడం వల్ల అటు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడం ద్వారా వ్యాపారం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉక్రెయిన్ మినరల్స్ డీల్ కుదిరింది, అలా తాను లాభపడాలి. రష్యాతో రిలేషన్స్ పెరుగుతాయి కనుక రష్యాతో కూడా వ్యాపారం పెంచుకొని లాభపడాలి. ఆల్రెడీ ట్రంప్ వచ్చాక అమెరికా రష్యాల మధ్య వాణిజ్యం 20% పెరిగిందని ఈ మధ్య పుటిన్ అన్నాడు. సో అందువల్ల అటు రష్యాతో వ్యాపారము పెరగాలి, మినరల్ డీల్ ద్వారా గతంలో తాను యుద్ధానికి పెట్టిన ఖర్చంతా తీసుకోవాలి, ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి. ఇప్పుడు యుద్ధానంతరం ఉక్రెయిన్ భద్రత కొరకు యూరప్ ఖర్చు పెట్టాలి, దానికి అమెరికా ఆయుధాలు అమ్ముతుంది, ఆ రకంగా అమెరికా బిజినెస్ పెరుగుతుంది. సో అన్ని రకాలుగా తనకు లాభం వచ్చేలా పోస్ట్ వార్ ఉక్రెయిన్ సిచ్యువేషన్ ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. సో అందువల్ల ట్రంప్ యుద్ధం ఆగాల అంటే యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాడు. కానీ ఎందుకు, ఎలా అనేదే క్వశ్చన్ తప్ప యుద్ధం ఆగద్దని ట్రంప్కి ఏం లేదు. యుద్ధం తక్షణం ఆపాలనే కోరిక, కానీ అది తన ప్రయోజనాల కొరకు, తన ప్రయోజనాలను పరిరక్షించే రీతిలో యుద్ధం ఆగాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. దానికి ఉక్రెయిన్ యూరోప్ సిద్ధంగా లేదు. కానీ గ్రౌండ్ పైన ఉక్రెయిన్ చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ కూడా మీరు ఇచ్చేయాలి అని ల్యాండ్ స్టాప్ అంటున్నాడు, దానికి ఉక్రెయిన్ రెడీగా లేదు. అందువల్ల ట్రంప్ ఈజ్ మెంట్ ఫర్ హిమ్సెల్ఫ్, నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్.